గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో సూటిగా స్పష్టంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో శతభిష నక్షత్ర జాతకులు మాత్రం అవమానకర సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో సూర్యుడు, బుధుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా 5వ ఇంట్లో సంచరిస్తున్నాయి కాబట్టి విద్యా విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుజుడు, కేతువు 7వ ఇంట్లో సంచరిస్తున్నారు కాబట్టి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి వారి వ్యాపార భాగస్వామికి మధ్య కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ ప్రవర్తన వారికి నచ్చకపోవటం కానీ వారి ప్రవర్తన మీకు నచ్చకపోవటం కానీ జరగవచ్చు. 7వ ఇల్లు అనేది భాగస్వామ్యానికి సంబంధించినదండి. వివాహ భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేతువు డిటాచ్మెంట్ని సూచిస్తాడండి. ఈ సమయంలో కుంభరాశి వారు ఆ బంధానికి పెద్దగా విలువ ఇవ్వనట్లుగా కనిపిస్తారు. శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్నాడండి, అనగా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అంటే ఆర్థిక పరంగా అననుకూలంగా ఉంటుంది అని కాదు, ఆర్థికంగా ఈ మాసంలో వృద్ధి ఉంటుంది. కానీ ఏలినాటి శని యొక్క 3వ దశలో ఉన్నారు కాబట్టి మీ వంతు మీ ప్రయత్నం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే కుజుడు 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు జూన్ 7వ తారీఖున. కాబట్టి పని భారం అనేది కాస్త పెరుగుతుందండి. బుధుడు జూన్ 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో 5వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభించటం కానీ వారితో మీకు ఫ్రెండ్షిప్ పెరగటం కానీ జరుగుతుంది. జూన్ 15వ తారీఖున సూర్యుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కెరీర్కి సంబంధించి, వృత్తి వ్యాపారాలకు సంబంధించి లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది. జూన్ 22వ తారీఖున బుధుడు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. ముఖ్యమైనటువంటి పనుల కోసం కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేసేవారికి జూన్ 22వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. 22వ తారీఖు వరకు మాత్రం ఓపికతో ఉండటం మంచిది. మొత్తం మీద వృత్తి వ్యాపారాల పరంగా అయితే ఈ మాసంలో మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉండవు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందండి. కాకపోతే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి క్షణం కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. ధన వ్యయం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్య విషయమే కాదు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు మీ రాశిలోనే ఉన్నాడండి, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక నిర్ణయాల విషయంలో ఊహించని మార్పులు ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కావచ్చు, అమ్మే విషయంలో కావచ్చు, కొనుగోలు చేసే విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్తలు చెప్తున్నారు అంటే ఫలితాలన్నీ కూడా అననుకూలంగా ఉంటాయని అనుకోవద్దండి. రాహువు శని యొక్క స్థానాలను బట్టి మీ సైడ్ మీరు అలర్ట్గా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ప్లాట్లను కానీ లేకపోతే వస్తువుని కానీ ఏదైనా కొంటారో కొనే విషయంలో కూడా ఎదుటివారి మాయమాటలు నమ్మకుండా ప్రతిదీ కూడా మీ వంతు మీరే ఇతరుల హెల్ప్ తీసుకున్నా సరే ఆ యొక్క ప్రాపర్టీ గురించి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కొనవద్దు ఈ మాసంలో. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జూన్ మాసం అనేది సాధారణమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కుజుడు 7వ ఇంట్లో ఉండటం, అలాగే కేతు 7వ ఇంట్లో ఉండటం అనుకూలం కాదండి. కాబట్టి పని ఒత్తిడి పెరగటం కానీ, ముఖ్యంగా వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండటం కానీ, ఆ ఒత్తిడి మీ ఆరోగ్యం పైన పడటం కానీ జరగవచ్చు. అయితే జూన్ 22వ తారీఖు తర్వాత బుధుని యొక్క గోచారం తర్వాత మానసిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంభరాశి వారు ఈ మాసంలో వారు ఎంత బిజీగా ఉన్నా
ఎన్ని సమస్యలు ఉన్నా సరే సాయంత్రం సమయంలో కానీ లేదా మీరు పని ప్రదేశం నుండి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. వారితో మంచిగా మాట్లాడండి. దాని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే కుజుడు కేతువు 7వ ఇంట్లో ఉన్నారు కాబట్టి భాగస్వామ్య విషయంలో మాత్రం వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, జీవిత భాగస్వామ్యం కావచ్చు, 3వ వ్యక్తి యొక్క మాటలు వినవద్దు, విన్నా నమ్మవద్దు. మీ జీవిత భాగస్వామి విషయంలో అధిక ఆలోచనలు అనేవి పెట్టుకోవద్దండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జూన్ 6 నుండి 22వ తారీఖు మధ్య కాలంలో పిల్లలకు అంటే విద్యార్థులకు చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. కాకపోతే పరీక్షలు రాసేటప్పుడు మాత్రం కాస్త ప్రెషర్గా ఫీల్ అవుతారు, ఒత్తిడిని అనుభవిస్తారు. జూన్ 22వ తారీఖు తర్వాత మాత్రం పోటీ పరీక్షల విషయంలో కావచ్చు, పరిశోధనా రంగంలో ఉన్నవారి విషయంలో కావచ్చు, ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, ఆత్మవిశ్వాసంలో పెరుగుదల ఉంటుంది, ధైర్యం అనేది ఉంటుందండి. జూన్ 6 నుండి 22వ తారీఖు మధ్య కాలంలో కనుక ఏదైనా పోటీ పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కనుక ఉన్నట్లయితే కఠిన శ్రమ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే విద్యార్థులు ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఈ మధ్యకాలంలో మనిషి కంగారు పడినప్పుడు మైండ్ పనిచేయదండి. వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎంత చదువుకున్నా, ఇంతకుముందు చదువు విషయంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒత్తిడి కనుక ఉంటే ఎంత చదివినా సరే మర్చిపోతారు, ఉపయోగం ఉండదు. కాబట్టి 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో మాత్రం ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. జూన్ 29వ తారీఖు తర్వాత పిల్లలకైనా పెద్దలకైనా శుక్రుని యొక్క గోచారం అనేది అనుకూలంగా మారటం వల్ల ముఖ్యంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. అయితే కుంభరాశి వారు మాత్రం ఎన్ని విషయాలు యోగించినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలోని 6వ తారీఖు, 7, 11, 13 ఈ తేదీలలో కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతాయండి. స్థిరాస్తి అమ్మకాలకు కానీ కొనుగోళ్లకు కానీ ఈ మాసం అంత అనుకూలమైనటువంటిదైతే కాదు. పరిహారాల విషయానికి వస్తే వీలైనట్లయితే కుంభరాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం మంచిదండి. అలాగే కేతువు అనుకూలించట్లేదు కాబట్టి 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి కేతు అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. పసుపు పువ్వులతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం, గరిక గడ్డిని విఘ్నేశ్వరుడికి సమర్పించటం వల్ల విఘ్నాలు వేడతాయి. అలానే శనివారం నాడు ఆదాయం లేని వారికి కానీ ఏదో ఒక అవసరం ఉన్నవారికి మీకు వీలైనంత సహాయం చేయండి.